రోజు వంటలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఇబ్బంది పడుతున్నారా? అయితే 6 నెలలు నిల్వ ఉండే ఈ చిట్కాని ట్రై చేయండి. మీ వంట చాలా ఈజీ అవుతుంది. ముందుగా మనం ఇక్కడ అల్లం వెల్లుల్లిని తీసుకున్నాం. 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలండి. అంటే అల్లం పావు కేజీ అయితే వెల్లుల్లి రెబ్బలు కూడా పావు కేజీ. మనం ముందుగా వీటిని కట్ చేసుకుని శుభ్రం చేసుకున్నాము. అల్లంని అయితే బాగా కడుక్కుని అవి ఆరిన తర్వాత వాటర్ ఉండకూడదండి. అవి కొంచెం డ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాము. ఇందులో పసుపు, ఉప్పు, వాటర్ అనేది యాడ్ చేయమండి. ఒకసారి గ్రైండ్ చేసుకుని అది కొంచెం నలగకపోతే ఇందులో ఆయిల్ యాడ్ చేస్తాము. వాటర్ అయితే యాడ్ చేయకూడదు. ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని దీన్ని బాగా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. మీరు యూస్ చేసే స్పూన్స్ కూడా డ్రై స్పూన్స్ యూస్ చేయండి, వాటర్ ఏమి టచ్ చేయకుండా. ఎందుకంటే ఇది మనము 6 months నిల్వ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఒక టైట్ కంటైనర్ తీసుకుని ఇందులో యాడ్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నెలల వరకు ఇది ఫ్రెష్గా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నిల్వ ఉంటుంది. ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల మీ వంట అయితే చాలా ఈజీ అవుతుంది. మరి ఇలాంటి కిచెన్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.